హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక స్పెషల్ డే ఉందండి. ఈరోజు మై హస్బెండ్ బర్త్డే. సో ఈరోజు మా పిల్లలు వాళ్ళ డాడీ బర్త్డేకి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. మై హస్బెండ్కి సర్ప్రైజ్గా పార్టీ ప్లాన్ చేసామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మా హస్బెండ్కి మా సర్ప్రైజ్ పార్టీ ఎలా చేసామనేది అండ్ గులాబ్ జామ్ చేసేటప్పుడు కూడా మా పిల్లలు చాలా ఫన్నీ మూమెంట్స్ చేశారు అండ్ మా హస్బెండ్కి సర్ప్రైజ్ పార్టీ ఎలా నచ్చింది ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఫర్దర్గా ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాలంటే లాస్ట్ వరకు చూస్తే మీకు గులాబ్ జామ్ ఇంకా కేక్ ఒక పీస్ ఇస్తాము. ఈ పనుల్లో కనిపిస్తలేదు. ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. కొంచెం మిల్క్ వేసి యాడ్ చేసి చేద్దాము. కలపండి, కొంచెం స్లోగా కలపండి. కలుపుకుని వస్తాను. గట్టిగా బౌల్లో చేయండి. మేము ఒక క్లాత్ వేయాలి. ఒక క్లాత్ వేస్తే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ సరిపడా షుగర్ అయితే తీసేసుకున్నామండి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నారు పిల్లలు. చూపించి పిల్లలు పోస్తున్నట్టు పోయండి. వీళ్ళు చేస్తుంది, నేను హెల్ప్ చేస్తున్నా. ఇదిగోండి గైస్ మెల్ట్ అవుతుంది. ఇది మా చెల్లి వేసిద్దంట. ఇదిగోండి గైస్ మెల్ట్ అయిపోయింది. ఇదంతా షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇంకా వాటర్ కూడా దాంతో ఉన్నాయి. ఈ పౌడర్ మా చెల్లి వేస్తుంది, నేను తీపేస్తున్నా. ఇదిగోండి నేను మా చెల్లి ఎలాచీ పౌడర్ వేస్తుంది. మూతికమ్మా ఓన్లీ ఎలాచీ పౌడర్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు తీసేస్తున్నాము. అమ్మ మాకు వంటలు ఇస్తుంది, మేము వంటలు చేస్తాము. ఎలా చేయాలి ఉండలో? ఇలా చేయాలి గైస్. ఫస్ట్ చూడండి, ఇలా తీసుకోవాలి. తర్వాత ఇలా చేయాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్. నేను ఇస్తాను సైజ్. ఇదిగోండి గైస్ మంచిగా పర్ఫెక్ట్ గా వచ్చింది. అందమైన అద్భుతమైన సంఘటనలపై ఎన్నో చూస్తారు. గుడ్, పర్ఫెక్ట్ అయిపోయారు వందలు చేయడం. ఇంకోటి ఇస్తా. ఇదిగోండి గైస్ ఇప్పుడే మేము చేసేసాము. మా అమ్మ హెల్ప్ చేసింది. పిల్లలు ఎప్పుడైనా ఆయిల్కి ఎప్పుడు దూరం ఉండాలి. నేను చెప్పాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 2 hours పక్కన పెట్టుకోవాలి. జామున్స్ని షుగర్ సిరప్లో 2 hours నానబెడితే చాలా బాగుంటుంది. పెట్టాను కేక్ చేయడానికి అన్ని ఏం కావాలో. కేక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే
ఇక్కడ నేను 100 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాను. దానికి 200 గ్రామ్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బీట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. మా ఫ్యామిలీ మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ని ఇష్టపడతారు. సో నేను ఎందుకే చాక్లెట్ కేక్ చేస్తున్నాను. బటర్ క్రీము వైట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అనేది ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కేక్ చేద్దాం అనుకున్నానండి. మా పిల్లలు విప్పింగ్ క్రీమ్ లేకుండా కేక్ చేయమన్నారు. అందుకే నేను చాక్లెట్ క్రీమ్తో ఓన్లీ ఈ కేక్ చేస్తున్నాను. దీంట్లో 50 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేస్తున్నాను. ఈ డార్క్ చాక్లెట్ అనేది డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని దాంట్లో 180 గ్రామ్స్ మైదా అండ్ 45 గ్రామ్స్ షుగర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ విస్కర్తో బాగా బీట్ చేసేసుకోవాలి. కేక్ ఎప్పుడైనా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే కేక్ వాడే అన్ని ఐటమ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను. దీనిలో 50 ml మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. కప్పుల్లో అయితే 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. కేక్ టీన్కి బటర్ పేపర్ యాడ్ చేసేసి దాంట్లో కేక్ మిక్సర్ అంటే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కుక్కర్లో ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఒక 45 మినిట్స్ పెట్టుకోవాలి. నాకైతే 50 మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత డిమోల్డింగ్ చేసుకుంటున్నాను. కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర అంత టైం లేదండి. 1 అవర్లోనే నేను పార్టీ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో అందుకే నేను దీనిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. దానిపైన మిల్క్ చాక్లెట్ క్రీమ్ యాడ్ చేసేసుకుంటున్నాను. చుట్టూరు అయితే డార్క్ చాక్లెట్ క్రీమ్ యాడ్ చేసుకున్నానండి. చూస్తాకైతే చాలా బాగుందండి. అండ్ టేస్ట్ కూడా నిజంగా నేను మస్ట్ ట్రై రెసిపీ అండి. నేను చెప్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఫ్లవర్ బుకే ఒకటి రెడీ చేస్తున్నాను మా వారికి ఇవ్వడానికి. నా దగ్గర రోజ్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా లేదు కాబట్టి చామంతి పూలతోనే తయారు చేస్తున్నాను. కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. లాస్ట్లో పిక్ పెడతాను చూడండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత. బొకే అయితే చాలా బాగా వచ్చిందండి. ల్యాండ్స్కేప్లో ఫోటో అయితే లేదు, అందుకే ఇలా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ మా పిల్లలు వాళ్ళ డాడీకి గులాబ్ జామ్ తినిపించేసి బర్త్డే విషెస్ చెప్పారు. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా పార్టీ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ప్రైవేట్ థియేటర్ అండి. దేంట్లో బర్త్డే డెకరేషన్ అంతా రెడీ చేసి ఉంచుతారు. ఇది 3 అవర్స్ రెంట్కి ఇస్తారండి. దీని ప్రైస్ వచ్చేసి 1800 పడింది. మేమైతే 18 సీట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ పర్సన్స్ని బట్టి కూడా దీని ప్రైస్ అనేది చేంజ్ అవుద్ది. మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాము. లొకేటెడ్ ఇన్ నిజాంపేట్. మా ఫ్యామిలీ మొత్తం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. లైఫ్లో చిన్న చిన్న ఇలాంటి సర్ప్రైజులు ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ కూడా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసాము దేంట్లో. మా వారింటి అయితే ఇలా ప్లాన్ చేశాను నేను. ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేసిన తర్వాత కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగామండి. తర్వాత నేను మా హస్బెండ్కి ఒక వీడియో అయితే తయారు చేశానండి. ఆ వీడియోని ఈ ప్రొజెక్టర్ మీద ప్లే చేసి చూపించాము.